రాయబడి ఉన్నది. ఈ 122వ కీర్తనలో మొదటి 2 చరణాల్లో గమనించిన ఇలా, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములని గుమ్మములో నిలుచుచున్నవి. ఇవి దావీదు ప్రత్యేకంగా ఈ చక్రవర్తి గానము చేయుచు ఉన్న కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితినని దావీదు చక్రవర్తి, ఈ రాజు ఈ కీర్తన పాడుతున్నాడు. ఈ చక్కటి పాట పాడుతున్నాడు. పిల్లరా, మందిరమునకు వెళ్ళుదమని తన ప్రజలు జనులు చెబుతూ ఉన్న సమయానికి దానిని బట్టి దావీదు రాజు పిల్లరా చాలా సంతోషకరంగా ఉన్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది. ఎందుచేతంటే ప్రజలు తన చెంతకు వచ్చి యెహోవా మందిరముకు వెళుదామని అతనితో అంటున్నప్పుడు ఆ మాట వినగానే రాజుకు చాలా సంతోషమో కలిగింది. తన సహచరులతో కలిసి జీవము గల దేవుని యొక్క మందిరానికి, పరిశుద్ధులైన దేవుని యొక్క మందిరానికి ఆయన ఆరాధించుటకు వెళ్ళుదమని అంటూ ఉన్నప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి రాజు చాలా సంతోషిస్తూ ఉన్నట్లు మొదటి చరణంలో మనకు కనిపిస్తుంది. సర్వసాధారణంగా చాలామందేమో చర్చికి లేదా దేవాలయానికి, మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ప్రశ్నలు. మనం ఎందుకు వెళ్ళాలి, అక్కడ లేదా అచ్చట ఏముంది అనే ప్రశ్నలు చాలామంది మనల్ని అంటూ ఉంటారు. లేదా మన ఇంటిలో ఉన్నవారు ప్రశ్నిస్తారు. మన పిల్లలు కావచ్చు, ఇంటి యజమానుడు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి శ్రీమతి, ఆ గృహిణి కావచ్చు. ఇలా ప్రశ్నించిన వాళ్ళు చాలామంది ఇంటిలో లేకపోలేదు. ఎందుకు మనం వెళ్ళాలి దేవుని మందిరానికి? అసలు అక్కడ ఏముంటుంది అనే ప్రశ్నలు లేవనెత్తు ఉన్నారు. పిల్లరా, ఈ సందేశం ద్వారా అసలు ఈ దేవాలయానికి రావడం వల్ల, దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల అక్కడ ఏముంది, వెళ్ళడం వల్ల కలిగేటువంటి ఆ దీవెన ఆశీర్వాదం ఏంటో ఈ దినము ఈ 122వ కీర్తన ద్వారా మీ ఎదుట ఉంచాలని ఆశపడుచున్నాను. దేవుని లేఖనాల్లో వ్రాయబడిన ఈ మాటలు మనం ఆధారం చేసుకుంటూ అక్కడ ఏముంది, దేవుని మందిరములో సంతోషం ఉందా, ఏముందనే విషయాలు మనకి ప్రారంభం నుండి వ్రాయబడిన ఈ చరణాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దావీదు రాజు కేవలము రాజు మాత్రమే కాదు, ఆయన గొప్ప రాజు. చాలామంది భూమి మీద రాజులు ఉన్నారు, కానీ ఇతడు మహారాజుగా పరిగణింపబడతాడు. ఎందుకంటే దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి అద్భుతమైనటువంటి చక్రవర్తి. ఇతని యొక్క ఏలుబడిలో ఇజ్రాయిల్ యొక్క జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో మనకు అర్థం చేసుకోవచ్చు. చరిత్ర గ్రంథాలు మనం చదువుతూ ఉంటాయి. అంత గొప్పవాడుగా కనిపిస్తాడు. అందుకే దావీదు కుమారుడుగా, దావీదు తనయుడిగా ప్రభు యేసు కూడా ఈ లోకానికి అరుదించారు. అందుకే దావీదు కుమారునికి జయమని కానీ, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, దావీదు కుమారుడు అనే మాటలు మనకు బైబిల్లో, పరిశుద్ధ లేఖనాల్లో కనిపిస్తున్నాయి. అలాంటి చక్రవర్తి ఆ గొప్ప పదవిని అలంకరించుకొని ఆ రాజుగతను అభిషేకింపబడి పిల్లరా ఎన్నో పనులు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన చుట్టూ చోటు చేసుకున్న సందర్భంలో కూడా, అంటే ప్రతికూలమైన వాతావరణము ఆయన చుట్టూ చోటు చేసుకున్న పరిస్థితులు కూడా, దేవుని సమయం మాత్రం దావీదు మనలా దొంగిలించలేదు. మనందరం దొంగలు, మీకు తెలుసా? దావీదు మనలా సమయాన్ని దొంగిలించలే. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, అతనిపై ఒత్తిడి ఎంత ఉన్నా, ఒక రాజుగా ఉండి ఆయన చుట్టూ శత్రువులు ఉన్నా, అతను మాత్రం దేవుని సమయాన్ని దొంగిలించేవాడో కాదు. ప్రియా దేవుని పిల్లలు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క ఆ సమయాన్ని అతను ఎప్పుడు దొంగిలించలేదు. దేవుని సమయాన్ని దేవునికి కేటాయించేవాడు. ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చేసేవాడు. ఇది దావీదు యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో లేదా అతని ఆత్మీయ బ్రతుకులో చాలా మర్మయుక్తమైనటువంటిది. అతని జయానికి కానీ,
అతని ఆశీర్వాదానికి కానీ అతని దీవునికి కానీ కీలకమైనటువంటిది దేవుని సమయము. దేవునికి అది దేవునిది ఏదైనా దేవునికి ఇవ్వడానికే అతడు త్వరపడ్డాడు తప్ప వెనకడుగు వేయడానికి, దాచిపెట్టుకోవడానికి, దొంగిలించడానికి ఇష్టపడలేదు ఈ భక్తుడు. ఈనాడు చిన్ని ఉద్యోగాలు, చిన్నపాటి పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పనుల లోపల ఆ ఒత్తిడి వల్ల మనం బిజీ అని అంటున్నాం. చిన్నపాటి పనుల్లో మనం మునిగిపోయి ఆ ఒత్తిడిలో మనం కృంగిపోయి నిన్నంతా బిజీ అయిపోయానండి. లాస్ట్ సండే కొంచెం బిజీ కారణంగా నేను చర్చికి అటెండ్ అవ్వలేకపోయానండి. ఇలా మనం కారణాలు ఇప్పుడులారా అనేకమైనవి చెప్పుకోకుండా ఒకే మాటతో సింపుల్గా ఉంటున్న మాట ఏంటంటే బిజీ. నాకు ఖాళీ లేదండి, బిజీ అయిపోయాను. దేవునితో నువ్వు గడపడానికి, దేవుడు నీతో గడపాలని ఆశిస్తున్నప్పుడు దేవునితో నీవు గడపడానికి, ఆయనతో ఉండడానికి బిజీ అయిపోయా. లాస్ట్ అని మనం విన్నా, ఆయనతో గడపడానికి పిల్లరా అబ్రహాము గుర్తుపెట్టాడు ఆయన్ని. పిల్లరా ఆయనతో గడపాలని, నీతో ఉండాలని ఆశపడుతున్నప్పుడు మనం ఉండలేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాం. దేవునికి ఇచ్చే సమయమును దేవునికి ఇవ్వకపోవడము విడ్డూరంగా, కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. ఆలోచించండి ఒకసారి. మనం వ్యక్తిగతంగా ఎవరికి వారు మనం ఆలోచిస్తే దేవునికి ఇచ్చే సమయమును మన జీవితంలో పిల్లరా తిరిగి దేవునికే ఇవ్వకపోవడము అది విడ్డూరంగా ఉంటుంది, విచిత్రంగా కూడా అనిపిస్తుంది. అసలు కాలమును సమయమును అనుగ్రహించినది ఆయన, జీవాన్ని ఇచ్చినది ఆయన. నువ్వు ప్రాణముతో చలించడానికి, ఈ లోకంలో ఒక ఉనికిని కలిగి జీవించడానికి, అన్నిటికీ ఆధారుడైనటువంటి ఆయనకి నీవు సమయం ఇవ్వకపోవడము విచిత్రం కాదా? ఒక విధంగా చెప్పుకోవాలంటే లోకుల దృష్టిలో మనం మాట్లాడుకునే రీతిలో వాడుక భాషలు చూస్తే పిల్లరా ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిన్ను సృజించిన వానికి నీవు సమయం ఇవ్వకపోవడం ఆశ్చర్యం, విచిత్రం. అంటే దేవుని కంటే పిల్లరా మనల్ని మనము కొనియాడుకునే స్థాయిలోకి వెళ్ళిపోయాం. చూడండి, మీరు చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే, బైబిల్ మనం ఆది కాండం నుండి చదువుకుంటూ పోతే న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి క్రొత్త నిబంధన విభాగంలో ఆదిమ సంఘము వర్ధిల్లుతూ ఉన్నప్పుడు 7 చర్చ్ ఏవైతే ఉన్నాయో 7 సంఘాలు అద్భుతమైన సంఘాలకు వచ్చి రాజులకు వచ్చిన విషయాలు, చక్రవర్తులకు వచ్చిన విషయాలు, పోఫులకు వచ్చి చర్చ్ హిస్టరీ, ఎక్లీషియా అనే పదం ఏదైతే ఉందో ఈ హిస్టరీ అంతా చరిత్ర వస్తుంది. అవి మనం తెలుసుకోవడం చాలా అవసరం. అందులో ప్రతి రాజు నేనే దేవుడిని అనుకునేవాడు, నన్నే పూజించని అనేవారు, నన్నే ఆరాధించండి అనేవారు. ఆరాధించకపోతే, పూజించకపోతే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను హింసించేవారు, అక్కడ ఉన్నటువంటి పాదిరుల్ని చంపేసేవారు, అక్కడ ఉన్నటువంటి నాయకులను హతమార్చేవారు. అంటే మనుష్యులు ఆనాటి కాలంలో చక్రవర్తులు ఎలా ఉన్నారో ఇప్పుడు మనుష్యులు ఎలా ఉన్నారు. నేనే గొప్ప అనే స్థాయిలోకి వెళ్ళిపోయాం. దావీదుకు ఎన్ని పనులు ఉన్నా దేవుని మందిరాన్ని మాత్రం విస్మరించలేదు. దేవుని మందిరాన్ని విస్మరించలేదు పిల్లలు. అందుకే ఆయన బహుగా దీవింపబడ్డాడు, అందుకే అతడు బహుగా ఆశీర్వదింపబడ్డాడు. అందుకే దావీదు అనే పేరు విశ్వమంతా వ్యాప్తి చెందింది పిల్లరా. అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అతడు పొందగలిగి ఉన్నాడు పిల్లరా. అందుకే అన్నిటికంటే మందిర దీవెనలు సమృద్ధిగా ఉంటాయని మనం గ్రహించాలి. మందిర దీవెనలు అనేవి దేవాలయంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందగలము. అతడు పొందాడు, అనుభవించాడు. అందుకే దావీదు యొక్క ఏ కీర్తన మీరు చదవండి, అతని దేవాలయాన్ని గూర్చి లేదా మందిరాన్ని గూర్చి, దేవుని నివాస స్థలమును గూర్చి, దేవుని సన్నిధిని గూర్చిన ప్రస్తావన లేకుండా కనిపించవు. మనం మాత్రం ఆదివారం అటెండ్ అవడానికి పిల్లలు హాజరు వేసుకోవడానికి వచ్చేసి వెళ్ళిపోతాం. క్యాథలిక్ చర్చిలో చూడండి, ఈరోజు మేము వచ్చామండి అని హాజరు పట్టికలో వారు హాజరు వేసుకుని వెళ్ళిపోయేటట్లు కనిపిస్తారు. అది కాదుగా,
నీకు సమయం ఉన్న ప్రతి సందర్భంలో నువ్వు రావాలి. నేను చేసిన కొన్ని చర్చలు, ఒక 3-4 చర్చిల్లో, అన్ని చర్చలు కాదు, రాత్రి 9:30 గంటల వరకు చర్చ్ ద్వారాలు, ముఖ ద్వారాలు, ఫ్రంట్ గేట్ అనేది ఓపెన్ చేయబడి ఉంటుంది. రాత్రి 9 గంటల వరకు, 9:30 గంటల వరకు కూడా వచ్చిపోయే విశ్వాసులు ఉండేవారు. ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకుంటూ వారు ఏమైనా దేవుని కానుక ఇవ్వాలంటే కానుక అందులో అర్పించి వెళ్ళిపోయేవారు. ఆ దినము బర్త్డే రోజున పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ రోజు పిల్లరా ఆ వివాహ దినమైతే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారు ఉంటారు. అంటే దేవుని మందిరానికి నీకున్నటువంటి సంబంధము రోజు ఉండరు. నువ్వు ఉద్యోగానికి బయలుదేరినప్పుడు కాస్త దేవాలయానికి వచ్చి ఎర్లీగా బయలుదేరి చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపో. నీ ఇంటి దగ్గర నువ్వు చేసుకున్న ప్రార్థన వేరు, ఎక్కడ చేసుకున్న ప్రార్థన వేరు. ఇంట్లో ఆరాధించలేవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇదే ఈరోజు ప్రసంగం. ఇంటిలో నీకు స్థలం లేదా? గదులు కట్టుకున్నావు, చక్కగా సీలింగ్ వేసుకున్నావు, అద్భుతమైన భవంతులు, నిర్మాణాలు మన యొక్క జీవితంలో నిర్మించుకున్నాం, కాస్త కోస్తో సంపాదించుకున్నాం. అవి ఉండి అవి విడిచి ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? ఇదే ఈ దిన సందేశం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితేనే. ప్రియా దేవుని సంగమా, ఈ విషయాలు మనం ఆలోచించాలి. పిల్లల వీటిని మన జీవితంలో గమనించాలి. పచ్చని ఒలివ చెట్టు వలె అతడు అభివృద్ధి చెందాడు. దావీదేమయ్యాడు? పచ్చని ఒలివ చెట్టు వలె అభివృద్ధి చెందాడు. ఆనందజీవిగా తన బ్రతుకంతా కొనసాగించబడింది. 122వ కీర్తనలో ఈ మందిరంలో ఏమేమి ఉన్నాయో, ఈ చక్రవర్తి, ఈ రాజు ఏం తెలియజేస్తున్నాడో 122వ కీర్తనలో ఉన్న విషయాలు మనం చూద్దాం. పిల్లలు, మొదటిగా అక్కడికి వెళ్తే ఏముంటుంది, వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి, ఎందుకు వెళ్ళాలి అనే వారికి ఆ ప్రశ్నలకు సమాధానము పిల్లల మొదటిగా చూస్తే ఆ మొదటి చరణంలో అక్కడ సంతోషం ఉంది. ఏముంది? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ప్రియా దేవుని సంగమా, దేవుని మందిరములో ఉన్న సంతోషము చాలా అద్భుతమైనది. అది సంతోషానికి నిలయం, ఆనందానికి నిలయమై ఉన్నటువంటిది. సంతోషము లేనివారు సంతోషం పొందడానికి దేవాలయానికి రావాలి. దేవాలయానికి అంటే 4 గోడలు కాదండి నా ఉద్దేశము. దేవుని సన్నిధికి నీవు రావాలి. లోక సంతోషం కొరకు చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు, ధనాన్ని హెచ్చిస్తూ ఉంటారు, ఆనందం కొరకు, సరదా కొరకని, సంతోషం కొరకని. కానీ అది తాత్కాలికమైనటువంటిది, క్షణిక కాలము పిల్లరా ఉండేటటువంటి తుచ్చమైనటువంటి సంతోషానందాలు అవి. నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలంటే దేవుని సన్నిధికి నీవు రావాలి. ఇది శాశ్వతమైనటువంటిది. దేవుని మందిరంలో లభ్యమయ్యే సంతోషము పిల్లరా అవధులైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. దాని గమ్యమే పరలోకము, దాని అంతిమ స్థానమే పరలోకము. ఈ ఆనందాన్ని యొక్క పిల్లరా గమ్యం ఏంటంటే పరలోక పట్టణము. అది పొందుకోవడానికి, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి నేను నా దేవుని మందిరానికి వెళ్తున్నాను అని నువ్వు ఆన్సర్ చెప్పాలి ఎవరైనా అడిగితే. దాని గమ్యస్థానము పరలోక పట్టణము, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదన్నట్టు ఉంటాడు కీర్తనకారుడు. పిల్లరా గమనించిన ఇలా 16వ కీర్తన 11వ చరణంలో చూస్తే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని లేఖనాల్లో వ్రాయబడుతున్న మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ 16వ కీర్తన చివరి చరణంలో రాయబడిన మాట పిల్లరా దావీదే అంటున్నాడు ఈ మాటలు తన యొక్క కీర్తనలో ఆలపిస్తూ దేవుని కనపరుస్తున్నాడు. ఏముందట? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ సంతోషము కొరకు మనం రావాలి. దేవాలయానికి వచ్చినా కూడా కొంత ఏడుపు మొక్క మళ్ళనే ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చినా కూడా ఆ ముఖ స్వరూపమో మారదు. దేవుని మందిరానికి అసలు ఏ పర్పస్తో, ఏ ఉద్దేశంతో, ఏ భావనతో, ఎలాంటి సిద్ధపాటుతో వస్తున్నావు అనేది కూడా నీవు గ్రహించాలి.
కొంతమంది దేవాలయానికి వస్తే కుదురుగా కూర్చోలేరు. నేను ఒక ప్రసంగం రీసెంట్గా రెడీ చేసుకున్నాడంటే దేవుని మందిరంలో నిద్ర. ఏంటది? దేవుని మందిరంలో నిద్ర. అసలు నిద్ర ఎందుకు వస్తుంది అనేదానికి ఇన్ని ఉన్నాయి చెప్తే. భవిష్యత్తులో ఇద్దాం, ప్రభు చిత్తం అయితే విందాం. ప్రలారా గమనించిన ఇలా మన జీవితంలో ఇక్కడ తెలియజేస్తున్న మాట, ఆయన సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషం ఉంది. ఇది అనుభవించడానికి వస్తున్న నీవు ఎందుకు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నా? ఎందుకు ఆ భావన ఉద్దేశము దావీదు వలె మనకు ఉండట్లేదు? దేవుని సన్నిధిలో దొరికే ఆ పవిత్రమైన పరిశుద్ధమైన ఆనందాన్ని దావీదు స్వీకరించగలిగాడు, దావీదు అనుభవించగలిగాడు. దావీదు పాపం చేయలేదండి, చేశాడు. తప్పిపోయాడు, ఎరిగి చేశాడు పిల్లరా. అయినా ఆ పవిత్రమైన పరిశుద్ధమైన ఆనందాన్ని పొందగలిగాడంటే అతడు ఎలాంటి పశ్చాత్తాపాన్ని తన జీవితంలో కలిగి ఉన్నాడో, ఎంతలా దేవుణ్ణి అనుభవించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సంతోషాన్ని అనుభవించాలి, మనం ఆ బలాన్ని అనుభవించాలి. లోకంలో ఎక్కడ నీకు దొరకని ఆ స్ట్రెంత్, ఆ శక్తి దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుందని నువ్వు గ్రహించాలి. ఆ బలాన్ని నువ్వు పొందుకో. నిజమే, యేసు దగ్గర మాత్రమే ఆ సంతోషం ఉంది. పౌలు అనుభవించాడు కనుక అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి రా లోకంలో కాదని చెబుతూ ఉంటాం. దానిని పొందుటకు మందిరమునకు పిల్లరా దావీదు నమ్రతతో వెళ్ళగలిగాడు, నమ్రతతో సిద్ధపడి వెళ్ళినాడు, క్రమముగా వెళ్ళాడు. నమ్రతతో వెళ్ళగలిగాడు, క్రమముగా వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళి తర్వాత పిల్లరా ఎగ్గొట్టేసే రకం కాదు అతడు, క్రమము తప్పకుండా వెళ్ళేవాడు. క్రమముగా. మనిషి ఏదైనా అనుకుంటే చేయగలడు, మనిషి అనుకోకపోతే, అంటే చూడండి, ఇష్టం ఉంటే కష్టమైనా అది ప్రీతికరంగానే ఇష్టంగానే ఉంటుంది. ఇష్టం లేకపోతే ఏది కూడా మనకు కష్టంగానే ఉంటుంది. భర్త ఇష్టంగా ఉంటే, ప్రియమిగా ఉంటే ఎంత కష్టమైనా ఓర్చుకుంటాం. భార్య ఇష్టమైతే పిల్లరా ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా ఓర్చుకోగలం. అలాగే దేవుని పట్ల ప్రేమ, ఆ మక్కువ, ఆ అభిమానం మనకుంటే ఎలాంటిదైనా మనం ఓర్చుకుని ఉండగలం. కానీ మనుష్యుడు తాళలేకపోతున్నాడు, కుదురుగా నిలవలేకపోతున్నాడు. అందులో మన క్రైస్తవులు పిల్లరా నిలకడైన తత్వాన్ని కలిగి ఉన్నాం. కానీ ఇతను అలా లేదు, నిలకడగా క్రమముగా దేవుని మందిరానికి వెళ్తున్నాడు, భక్తితో వెళ్తున్నాడు, భయభక్తులతో అతని యొక్క జీవితంలో వెళ్ళగలుగుతున్నాడు. అందుకే భాగ్యవంతుడయ్యాడు ఈ దావీదు. భాగ్యవంతుడిగా పిల్లరా అతని జీవితము కనిపిస్తుంది. కింగ్ డేవిడ్ పిల్లరా దావీదు అనే పేరు ఎంతో మందికి ఉంది. అనేకులైన నామాన్ని పిల్లరా పేరుగా పెట్టుకొని ఉన్నారు. అక్కడేముందంట? సంతోషం ఉంది. రెండవ చూస్తే అక్కడ శాసనాలు ఉన్నాయని 4వ వచనంలో కనిపిస్తుంది. పిల్లరా ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనం బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రంలో యెహోవా గోత్రంలో అక్కడికి ఎక్కి వెళ్ళుటకు. అక్కడ ఏమన్నాయట? శాసనములు. అక్కడ శాసనాలు ఉన్నాయి, అక్కడ సంతోషం ఉంది, అక్కడ శాసనాలు ఉన్నాయి. పిల్లరా ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనములు అంటే దేవుని మందిరాల్లో అవి ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉన్నాయి. పిల్లరా శాసనములు అంటే మోషే ధర్మశాస్త్రము వారి కాలంలో మనం గమనిస్తే మోషే ధర్మశాస్త్రం, ఆ స్క్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ చుట్టలు ఏవైతే ఉన్నాయో పిల్లరా గమనించిన ఎలా ఈ ఆది కాండము నుండి మనకు ద్వితీయోపదేశ కాండం వరకు కనిపిస్తున్న ఈ పంచస్కందాల్లో ఈ త్వర ఏదైతే ఉందో దాన్ని వారు వెనుటకు వెళ్తూ ఉండేవారు. పిల్లరా ఈ 5 గ్రంథములో ఆనాటి యూదుల యొక్క పిల్లరా జీవితంలో తప్పక ఇవి చదివేవారు, వినేవాళ్ళు. చూడండి, మీరు నెహెమ్యా గ్రంథం ఒకసారి చదవండి. ఆనాటి కాలంలో నెహెమ్యా అవన్నీ ఎలా చదువుతాడో మనకు కనిపిస్తూ ఉంటాయి.
కొన్ని గ్రంథాల్లో దేవుని యొక్క లేఖనాలన్నీ మొదటి నుండి అంతా కూడా హిస్టరీ వాళ్ళు చదువుతూ ఉంటారు. మన పితరులు మనకంటే ముందున్న తరము వారి జీవితంలో దేవుడి కార్యాలు చేసినవి ఇవి 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 1 by 1 అలా చదువుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని సంఘం ఆలోచించాలి. ఇవి దేవాలయంలో మాత్రమే లభ్యమవుతాయి. కానీ నేటి కాలంలో మనకు అద్భుతమైన పరిశుద్ధ గ్రంథాన్ని చేతులకు దేవుడు ఇచ్చేసాడు. బైబిల్ మన చేతిలో ఉంది, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఎవరికి లేని గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన శాసనాలు మన చేతిలో ఉన్నాయి. పిల్లరా, ఈరోజు అందరి దగ్గర బైబిల్ ఉన్నట్టుగా ఆయన ధర్మశాస్త్ర గ్రంథపు చుట్టలో అందరికి ఉండేవి కావు. అప్పుడు అందరి చేతుల్లో లేవు. అవి వినాలంటే దేవాలయానికి వెళ్ళాలి. అవి చదువుటకు అనుకూలంగా ఉండేవి కాదు ఆనాటి కాలంలో. గమనించిన ఎడల ఆదిమ సంఘం ఆవిర్భవిస్తున్నటువంటి కాలంలో, విస్తరిస్తున్నటువంటి కాలంలో పిల్లరా, కొంతకాలం వరకు ఎవరి చేతులు కూడా బైబిల్లో లేదు. బైబిల్ లేదు. 1000 సంవత్సరాల రమారమి పిల్లరా క్యాథలిక్స్ ఏం చేశారో రోమన్ క్యాథలిక్ మిషన్ కనిపిస్తుంది. పోప్ ఇన్నోసెంట్ అనే పేరు వెళ్ళినటువంటి వ్యక్తి ఉండేవాడు. పోప్ ఇన్నోసెంట్, చర్చ్ హిస్టరీ ఇది. ఇన్నోసెంట్ అనేటువంటి వ్యక్తి, ఇన్నోసెంట్ అంటే మనందరికీ బాగా తెలుసు దాని భావము. కానీ పేరుకు తగ్గ జీవితం అతనిదే కాదు. క్రూరమైనటువంటి డెసిషన్స్ అయితే తీసుకునేవాడు. ఎవరి చేతుల్లో బైబిల్ ఉండకూడదు. అప్పుడే ప్రారంభించబడింది. దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా పిల్లరా వారు వెళ్ళి పోప్ లేదా ఫాదరు వాళ్ళ చెవుల్లో చెబితే వారు పాప క్షమాపణ పత్రం అనేది ఇచ్చేవారు. రాజముద్ర వీరముద్ర కలిపేప్పుడు ఉండే. మార్టిన్ లూథర్ గురించి మనందరికీ తెలుసు. రిఫర్మేషన్ ఏ రీతిగా చోటు చేసుకుందాం పిల్లరా. ఆ తర్వాత అందరి చేతుల్లోకి బైబిల్స్ రావడం అనేది కనిపిస్తుంది. కానీ ఇశ్రాయేలు కాలంలో, దావీదు కాలంలో మనం ఇక్కడ ఆలోచిస్తే అంతలా ఎవరికి కూడా ఇవి లేవు. అయినను వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడము కనిపిస్తుంది. చదువుదాం పిల్లరా, 4వ వచనం మరో పర్యాయం చదువుదాం. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాస్త్రమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై ఆయన గోత్రములు, యెహోవా గోత్రములు, గోత్రాల వారికి ఏం చేయలేడు, అక్కడికి ఎక్కి వెళ్ళ. ఆ శాసనములు చదువుటకు, ఆరాధించుటకు యూదులు పిల్లరా మందిరమునకు తప్పనిసరిగా వెళ్ళేవారు. మనం ఎందుకు రావాలి ఇక్కడికి? ఎక్కడ సంతోషం ఉంది? లోకములో ఉన్న సంతోష ఆనందాలు కావు. ఈ సంతోషము ఆనందము యొక్క గమ్యము, అంతిమ స్థానము పరలోక పట్టణము. రెండవది ఇక్కడ ఏముందంటే శాసనాలు ఉన్నాయి. అక్కడ శాసనాలు ఉన్నాయని గోత్రాల వారికి వారు ఎక్కి వెళ్ళేవారు మందిరానికి. ఎక్కి వెళ్ళడం ఏంటి? అది పర్వతం మీద ఉంది, పరిశుద్ధ పర్వతం మీద ఉంది. ఎత్తైన స్థలమున ఉన్నది ఈ యొక్క మందిరము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ఆరాధించుటకు సంవత్సరమునకు 3 పర్యాయాలు యెరూషలేము దేవాలయానికి పురుషులు తప్పక వెళ్ళాలి. ఇది కండిషన్. ఇది వారి యొక్క బ్రతుకుల విధి. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు పురలరైవే. ఆయన విధులలో కనిపిస్తూ ఉన్నాయి. నిర్గమకాండం మనం చదివితే ఈ మాటలు రాయబడుతూ ఉంటాయి. పవిత్ర శాసనాలు పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి లేదా నిర్మలమైనటువంటి మనస్సుతో వాటినే చదవాలి. బైబిల్ కూడా మనం చదివేటప్పుడు ఏం చదవాలి? చదువుతూ మరలా మన ఆలోచనలు వేరే వైపు ఉంటే అది బైబిల్ చదవడం అనేది అనిపించదు. అని శాసనాలు ఎలా చదవాలంటే పరిశుద్ధంగా నీవు చదవాలి. మనం బైబిల్ ఎక్కడ పెడితే అక్కడ తీసిరేస్తూ ఉంటాం మనందరం కూడా. ఇక నయము మన చర్చిలో స్తుతి ఆరాధన చేస్తాం. నేను గతంలో చేసే చర్చిలో ఎక్కడ లేదండి స్తుతి ఆరాధన. మిమ్మల్ని చేయొద్దని నా మాట కాదు ఉద్దేశము. స్తుతి ఆరాధన చేస్తున్నారు. మన చైర్స్ ఉండడం వల్ల ఏమో ఎవరి కాళ్ళ దగ్గర బైబిల్లో లేవు. చాలా సంఘాల్లో అయితే
అక్కడ ముఖద్వారం దగ్గర ఉండాలో పైకి చేతులు కొడుతూ గట్టిగా బిగ్గర కొడుతూ ఎక్కడికి ఎక్కేస్తారు. ఈ బలిపీఠం దగ్గరికి, ఆల్టర్ దగ్గరికి వచ్చేస్తారు. చాలామంది వారి యొక్క బైబిల్ తొక్కేస్తారు, వారి యొక్క పాటల పుస్తకాలు తొక్కేస్తారు. ఏమనంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చిందంటారు. అదే ఫిట్స్ దెయ్యం పట్టి విడిచిపెట్టడం కాదు కదా. ఇలా పట్టి ఈ డ్రమ్స్ దమ్ 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 ఒకసారి ప్లే చేసి ఆపిస్తే వదిలేయడానికే. పరిశుద్ధాత్మని గూర్చి లేదా హోల్ స్పిరిట్ కూర్చున్నటువంటి అవగాహన, ఆలోచన సరైన రీతిలో ప్రజలకు లేదు. వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తాం. వాళ్ళు ఏదో కొత్తగా చేశారు, మనం కూడా చేస్తాం. అది కాదు కదా. బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుంది, ఇది ప్రజలకు అర్థం కావట్లే. ఏదేమైనప్పటికీ ఇప్పుడరా మనం చదవాలి. ఎలాగా? పరిశుద్ధంగా మనం చదవాలి. దాన్ని అంటాడు కదా భక్తుడు దావీదు అంటాడు, ఈ శాసనములు దావీదుకి ఎంతగానో ప్రియముగా ఉన్నాయి అంటాడు. అందుకే అవి జుంటె తేనె దారుల కంటే నాకు మధురం అంటాడు. జుంటె తేనె దారుల కంటే మధురం అంటాడు. క్రొవ్వుని మెదడు కంటే రుచి అయినటువంటివిగా నాకు నీ శాసనాలు ఉన్నాయి. ఒక క్రొవ్వుని మెదడు కంటే మాంసాహార ప్రియులకు బాగా తెలుసు ఏ పార్ట్ ఎలాంటి టేస్ట్గా ఉంటుందో. క్రొవ్విని మెదడు కంటే నీ శాసనాలు నాకు రుచి అయినవిగా ఉన్నాయి, అవి నాకు మధురముగా ఉన్నాయి. అందుకే కృతజ్ఞత చెల్లించుటకు మేమందరం అక్కడికి వెళ్తున్నామని దావీదు చెప్తున్నాడు. ఎందుకు వస్తున్నాం మనం? ఇక్కడ దేవుని సంతోషము, దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చిన మనము అదే ఆనంద సంతోషంతో నీ ఇంటికి వెళ్ళాలి. ఆ శాసనాలని విని ఆ శాసనాలు నీవు మదిలో పెట్టుకొని బయలుదేరాలి. మూడవది అక్కడ ఏముందంటే అదే చరణంలో ఉంటున్నాడు పిల్లరా, అక్కడ న్యాయము ఉన్నది. గమనించిన పిల్లరా 5వ చరణంలో చూస్తే అతడు న్యాయము తీర్చుటకే సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడని 6వ చరణంలో కనిపిస్తుంది. అచట న్యాయము తీర్చుటకై పిల్లరా దావీదు సింహాసనములో స్థాపించబడి ఉన్నవి. అక్కడ న్యాయం ఉంది, అక్కడ సంతోషం ఉంది. రెండవది అక్కడ శాసనాలు ఉన్నాయి. లేదా మూడవది అచట న్యాయము ఉన్నది. మనుష్యుల దగ్గర అయితే న్యాయమో లేకపోవచ్చు, కానీ సరి అయిన గుండు యెహోవాకు ఇష్టమో ఇంపని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అక్కడ న్యాయం ఉంది పిల్లరా. న్యాయము తీర్చుటకు సింహాసనములు ఉన్నవి. న్యాయ సింహాసనములు యెరూషలేము దేవాలయంలో ఉన్నవే. అందుకే ప్రారంభంలో మాట చెప్పాను, ఎంతమంది గుర్తుందో. ప్రపంచ పటం చూడండి. ఈ భూగ్రహము ఎలా ఉంది? స్క్వేర్గా ఉందా? ఎలా ఉంది? రౌండ్గా ఉంది. సర్కిల్గా ఉన్నటువంటి ఈ భూగ్రహం మనం చూస్తే ఇది మధ్యస్థానం ఏదైతే ఉందో ఆ మధ్యలో జెరూషలేము ఉంది. ఈ యెరూషలేము మధ్యలో యెరూషలేము నడిబొడ్డిన కేంద్రము నేనే అనేటట్లు దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో నేనే లోకమంతటికి కేంద్రం అనేటట్లు పండితుల మధ్య 12 ఏళ్ళకి వెళ్ళినటువంటి బాలుడైన యేసుప్రభువు కూర్చొని ముచ్చటిస్తారు. ఆయన ఎప్పుడు కూడా మధ్యస్థానమే. ఆయన ఎప్పుడు మధ్యవర్తిగానే కనిపిస్తున్నాడు. పిల్లరా ఈ దేవాలయం కూడా మధ్యలో ఉంది. ఆ దేవాలయంలో న్యాయం ఉంది. ప్రపంచమంతటికి న్యాయం తీర్చేవాడు ఆయనే. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం చేయగలుగుతున్నారో, ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఏ భావనతో ఏది చేయుచున్నారో ఆయనకి అన్నీ తెలుసు కనుక న్యాయము తీర్చేవాడు ఆయనే. అందుకంటున్నాడు ఆ చరణంలో అతడు న్యాయము తీర్చుటకే సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. న్యాయము తీర్చేవాడు మన ప్రభువు. పిల్లరా అక్కడ అన్యాయమునకు అక్రమమునకు తావలేదు. భూమి మీద ఉందేమో కానీ ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన సంకల్పంలో, ఆయన దృష్టిలో అక్రమాలకు కానీ అన్యాయాలకు కానీ తావలేదు. పిల్లరా అక్రమము చేస్తే సమూయేలు కుమారుడైనా తీసేస్తాడు. క్రమము లేని బ్రతుకును కలిగి ఉంటే
ఏలి యొక్క కుమారులు కూడా ఆయన తీసేయగలడు. జీవితము ఆయనకు అనానుకూలంగా ఉంటే దావీదు తనయులను కూడా ఆయన హతమార్చగలడు. మీకు అర్థమవుతుందండి? దావీదు పిల్లల్ని విడిచిపెట్టలేదు. దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి సమూయేలు బిడ్డలనే విడిచిపెట్టలేదు. పిల్లరా, మన జీవితాల్లో ఎలా, మన బిడ్డల యొక్క భవిష్యత్తులో ఎలా ఉన్నాయి? ఇదో నామకార్థంగా వాడుకు చొప్పున అలవాటుగా కూర్చొని విని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావేమో. అది కాదు నీ ఉద్దేశం. దేవాలయానికి రావడానికి నాకు నచ్చిన పాస్టర్ గారు ఉన్నారు, నేను వెళ్తాను, నాకు నచ్చిన నాయకులు ఉన్నారు వెళ్తున్నాడు కూడా చర్చికి రాకు. నీకు నచ్చిన పాస్టర్ గారు, నీకు నచ్చిన పెద్దలు కూడా మనుషులే. వారు దేవుని చేతులు వాడబడుతున్న వాళ్ళు. ఆయన ఊపి ఊపి ఆ జుట్టు పట్టుకొని వాళ్ళ బ్రతుకులు కూడా బాగుపోతే పక్కకే విసిరేస్తాడు. అవునే కదా? ఇది వాస్తవం. ఇది అందుకే క్రమత లేదా క్రమము అనేది మనకు తెలియాలి, మనం నేర్చుకోవాలి. పిల్లరా, న్యాయం అనేది మన జీవితంలో ఎరగాలి. ఎవరికి అన్యాయం జరగడమో దేవునికి ఇష్టమో లేదు. ఏ సమస్యతో మనం ఆయన ఆలయానికి వెళ్ళినా చూడండి, మన అందరము వివిధ సమస్యలతో, వివిధ రూపాలైనటువంటి ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో మనం ఎక్కడికి వస్తాం? దేవుని సన్నిధికి వస్తాం. నాకు కష్టం లేదు, నాకు సమస్య లేదు అన్నోడు ఎవడు లేడు. అలాంటి కష్టాలతో, సమస్యలతో దేవాలయానికి వస్తున్న మనము ఆ సమస్యను పరిష్కరించేవాడు మాత్రం పాస్టర్ గారు కాదు, దేవుడు. నీ ఇంట్లోకి వచ్చి నేను పని చేస్తే పరిష్కరించడం నీది కాదు, దేవుడు పరిష్కరిస్తాడు. మనుష్యుడు ఏది చేసినా తాత్కాలికమైనటువంటిది, శాశ్వతమైన పరిష్కారాన్ని చేకూర్చేవాడు ఆయనే. అందుకే యెరూషలేమా మా పాదములోని గుమ్మములలో నిలుస్తున్నాయి అని అంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనము కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి మనము ఈ పట్టణంలో, ఈ మందిరములో మన పాదాలు నిలిచేటట్లు మనం ప్రార్థిస్తూ ప్రార్థనా పూర్వకంగా రావాలి. హన్నా అను భక్తురాలు సంతానం లేక దుఃఖముతో మందిరానికి పిల్లరా తన యొక్క అడుగును పెట్టింది. ఆమె దుఃఖమేంటో, ఆమె వేదనేంటో స్త్రీలైన వారందరికీ బాగా తెలుసు, పురుషులకు కూడా బాగా తెలుసు. సంతానం లేకపోతే, నీకు బిడ్డలు పుట్టకపోతే ఆ వేదన ఎలా ఉంటుందో, మనుషులు ఎలాంటి మాట్లాడుతారో వాళ్ళందరికీ తెలుసు. పిల్లరా, ఆమె జీవితంలో దుఃఖ నివృత్తి అనేది అక్కడే పొందుకుంది. దేవుని నామాన్ని బట్టి, దేవుని సన్నిధిలో ఆ సంతోషాన్ని పొందుకొని ఇంటికి తిరిగి వెళ్ళగంది. సంతోషంగా ఇంటికి వెళ్ళింది. అంత దుఃఖంతో వచ్చిందో. అందుకే యెహోవా సన్నిధిలో నీళ్లు కృమ్మరించినట్లు పెదాలు మాత్రమే కదులుతున్నాయి కానీ బయటికి శబ్దమో రావట్లేదని ఏలి గోలెట్టేస్తాడు. పక్క నువ్వే మధురాలు అయిపోయావో, తాగేసావని అంటూ ఉంటాడు అతడు. కానీ ఆమెలో ఉన్న వేదన పిల్లరా ఆ నీళ్లు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిని కుమ్మరిస్తుంది. మరి ఇక్కడేముంది? సంతోషం ఉంది. ఇక్కడేముంది? అని శాసనాలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? అని న్యాయం ఉంది. వాటి కొరకు మనము సిద్ధపడి రావాలి. ఒక పరిసయుడు, మనం చదువుకున్న ద్వితీయ భాగము 2వ భాగంలో 18వ అధ్యాయం 9 నుండి 14 వచనంలో చూస్తే, ఒక పరిసయుడు, ఒక సొంకరి మందిరంలోనికి ఇరువురు కూడా ఒకే కాలంలో ప్రవేశించి ప్రార్థిస్తున్నారు. ఒకడు కంపేర్ చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. వాడి వాళ్ళు నేను ఉన్నందుకు నీ కృతజ్ఞతలు అంటాడు. అయ్యా నేను ఇది ఇస్తానని అది ఇస్తానని చెప్పుకుంటాడు. కొంతమంది చూడండి, బెంచ్ చేస్తారు, బెంచ్ మీద పేరు రాస్తారు, ఫ్యాన్ ఇస్తారు, ఫ్యాన్ మీద బెంచ్ పేరు రాస్తారు, కుర్చీ ఇస్తారు, కుర్చీ మీద పేరు రాస్తారు, బోడీ ఇస్తారు, బోడీ మీద మా పేరుని రాస్తూ ఉంటారు. ఇవి కాదు కదా, దేవుడు అడగట్లే. ఇచ్చేవారు ఎవరో, ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు ఆయనకి అంతా తెలుసు. మనుషులు కనబడవని నువ్వు ఇచ్చినా మనుషులు మహా అయితే 1 రోజు 2 రోజులు నేను గుర్తుపెట్టుకోతారు. తర్వాత మన బ్రతుకు పోకపోతే అస్సలు గుర్తుపెట్టుకోరు. పైకి ఒక మాట్లాడతారు, లోపలగా మాట ఉంటుంది. అది కాదు, దేవుడు నిన్ను మెచ్చాలి, దేవుడు నిన్ను ఇష్టపడాలి. పిల్లరా, ఇతను అలా కంపేర్ చేసుకుంటున్నాడు. ఎవరతడు? పరిసయుడు. పరిసయుడు అగ్రగణ్యులు కదా,
గొప్పోళ్ళ వాళ్ళు సుంకరులు, పాపులు, అస్పృశ్యులు అని పరిగణించబడినటువంటి మనుష్యులు, వారితో పిల్లరా పోల్చుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ఎవడంటే సుంకరే. నేను ఎంత ఇస్తానో అంత ఇస్తానని డబ్బ కొట్టుకోలేదు, తన గురించి తను పొగుడుకుంటున్నాడు పిల్లరా. కానీ సుంకరాల లేడు. పరిసెడి జీవితం అలా కనిపిస్తుంది. సంగమా, ఈ విషయాలు మనం అవగాహన చేసుకోవాలి. అందుకే నీతిమంతుడిగా ఎంతబడినటువంటి వ్యక్తి, నీతిమంతుడిగా పరిగణించబడిన వ్యక్తి సుంకరే. అందుకే నీ ప్రార్థన సుంకర వలె ఉండాలి. దేవా, పాపినైన నన్ను కరుణించు అనేటట్లు నేను నీవు తగ్గించుకోవాలి. అక్కడే కనిపిస్తున్న ఆ మాటను తీసుకొని ప్రపంచమంతా పిల్లరా అనేకులు వారి బ్రతుకులను క్రమపరుచుకున్నారు, అనేకులు వారి జీవితాలను మార్చుకున్నారు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడనని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని అనే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, యేసుక్రీస్తు నోట నుండి ఏదైతే వెలువడిందో ఆ మాట సామాన్యమైనది కాదు. అందుకే హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? నీ వస్తున్నది దేవుని మందిరికి సుమా. యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి అంటున్నారు, దేవుని మందిరమునికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించేది. అసలు ఆ సంతోషానికి కారణం ఏంటో తెలుసా? వారు వచ్చి అతను అడుగుతున్న సమయానికి ఆల్రెడీగా అతడు సిద్ధపడి ఉన్నాడు. నా ప్రజలు కూడా వస్తున్నారని ఆనందముతో, సంతోషముతో పిల్లరా అతడు పరవశవుతూ ఉన్నాడు. నిజమే, పాపిగా ఒకానొక దినము నేను, నువ్వు, మనందరము మందిరంలోనికి ప్రవేశించాం. గలతీయులకు రాసిన పత్రిక 6:7 రాయబడుతుంది, మనం పాపులుగానే దేవుని యొక్క మందిరంలోనికి మనం వచ్చాం. పిల్లరా, దూరస్తులుగా ఉన్నటువంటి మన జీవితంలో మనము దేవాలయానికి చేరి ఉన్నామనే సత్యాన్ని మరువకూడదు. ఈ సత్యాన్ని మనం మర్చిపోయి మనకి నచ్చినట్లు మన బ్రతుకులు కొనసాగి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనం పాపులము. పాపపు జీవితంలో ఉన్న మనము దేవాలయానికి, మందిరానికి వచ్చి కూడా మనకు నచ్చినటువంటిది మనం విత్తితే అదే పంటను కోస్తాం. అందుకంటున్నాడు ఆయన, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డా అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఆంతర్యమో, వెక్కిరింపబడ్డవాడు ఆయన కాదు, మోసపోయేవాడు ఆయన. నీవు ఆత్మ వంచనకు గురవుతున్నావు, నీ ఆత్మను నీవు మోసపరుచుకుంటున్నావు, కానీ ఆయన మోసపోయేవాడు, ఆయన క్రమమైన వాడు. మనం అక్రమకారులుగా ఉంటున్నాం. ఆయన నీతిమంతుడు, మనం అనీతిమంతులుగా ఉంటున్నాం. అలా ఉండకూడదనే ఆయన శాసనాలు ఇచ్చాడు వారికి. అలా ఉండకూడదనే న్యాయాన్ని పెట్టి ఉన్నాడు. అలా ఉండకూడదనే సంతోషము, ఆనందానికి గమ్యస్థానమైన పరలోకాన్ని మనకు దేవుడు దాచిపెట్టాడు. ఇవి అనుభవించడానికి మనం వస్తున్నాం. ఎవరైనా నిన్ను అడిగితే, ఎందుకురా బాబు నువ్వు చర్చికి వెళ్తున్నావు, దేవాలయానికి వెళ్తే నీకు ఏంటి అని ఎవరైనా నీ ప్రశ్నిస్తే, నా దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, నా ప్రభు సన్నిధిలో శాసనాలు ఉన్నాయి, పరిశుద్ధమైన శాసనాలు. నా ప్రభు యొక్క సన్నిధిలో క్రమము, న్యాయమైనటువంటి ఏదో ఉన్నదో ఆ న్యాయం అక్కడే దొరుకుతుంది. ఆయన మాత్రమే తీర్పరి, ఆయన మాత్రమే న్యాయాన్ని చేకూర్చేవాడు. అని పిల్లరా మనం ఎంచాలి. ఈ 122వ కీర్తన మనం గమనించిన దావీదు గానం చేస్తూ ఈ కీర్తనలో తన బ్రతుకులో అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న ఈ మాటలు మనం ఎన్నడూ మరువరాదు. యెరూషలేమునకు వచ్చి, ఆ దేవాలయానికి వచ్చి, ఆ ప్రాంతానికి వచ్చి అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి అతను ప్రత్యేకంగా మన జీవితంలో అతని ద్వారా నేర్చుకోవాల్సింది. ఒక చక్రవర్తికి అంత నిర్విరామ పిల్లరా ఖాళీ లేనటువంటి పనులు ఉన్నప్పుడు, దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు మనం ఎందుకు కేటాయించలేకపోతున్నా? మనం ఎందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నా? మన చర్చిలో ఉన్నారని అనట్లేదండి, తప్పుగా భావించుకోవద్దు. చాలామంది క్రిస్టియానిటీలో భోజనాల క్రైస్తవులు అయిపోయారు, తెలుసా? భోజనాలు క్రైస్తవులు అయిపోయారు. భోజనాలు పెడితే తండోపతందాలకు వస్తున్నారు చాలా దగ్గరలో, చాలా ప్రాంతాల్లో. భోజనాలు లేకపోతే మనుషులే కనిపించట్లేదు చాలా ఏరియాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మెమోరియల్ సర్వీస్ అనుకోండి, ప్రార్థనలో 10 మంది ఉంటారు లేదా 8 మంది ఉంటారు. భోజనాల దగ్గర చూడండి 100, 200, 300. అసలు ప్రార్థన ఎందుకు పెట్టుకున్నారు?
నువ్వు ఆ ప్రార్థనకి అటెండ్ అయ్యి ఆ ఆదరణ నువ్వు పాలు బొమ్మలు పొంది వారి కొరకు ప్రార్థన చేయాలి. నేను ఇన్వైట్ చేశారు, నేను భోజనంకి వస్తాను, నువ్వు భోజనంకి వస్తున్నావు. అందుకు కాదు కదా నేను పిలిచింది. నా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాను, ప్రార్థనను అటెండ్ అవ్వకుండా, లేదా పలానా వ్యక్తిని తన ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు, ప్రార్థన నువ్వు రాకుండా భోజనంకి వస్తే నేను భోజనంకి అటెండ్ అయ్యానని సేకరిస్తావా? ఇదే నీ క్రైస్తవ్యము? ఇదే నీ జీవితము? దేవుడు కోరుకుంటున్నది అదే? అది కాదుగా. దేవాలయానికి వచ్చేటప్పుడు కూడా క్రమము చాలా అవసరం. దేవుని మందిరంలో కూడా కుదురుగా మనం ఉండాలి. కుదురుగా లేకపోతే మీ పాస్టర్ గారు ఏమనకపోవచ్చాము, కానీ దేవుడు మాత్రం బాగా తీర్చేస్తాడు. దేవుడు బాగా పిల్లల మనల్ని క్రమపరుస్తాడు. పాపులుగా వెళ్ళి పునీతులు లేదా పరిశుద్ధులుగా తీర్చబడ్డము గొప్ప విశేషం కదా. మనం పాపులుగా ఉన్నాము, అపరిశుద్ధులుగా అపరిశుభ్రంగా ఉన్నాము, కానీ పరిశుద్ధులుగా పావనులుగా మనము ఎంచబడ్డము విశేషము. ఆ విశేషమైన భాగ్యాన్ని మనందరికీ దేవుడు ఇస్తూ ఉంటే దాన్ని మనం కాళ్ళతన్నుకుంటున్నాం, దాన్ని మనం విసర్జిస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సముఖమునందు పిల్లరా మన పరిస్థితిని తెలియజేయడము ఆయనకు పిల్లరా న్యాయంగా అనిపిస్తుంది. నీ పరిస్థితిని నువ్వు దాచుకొని తెలియజేయకుండా వ్యక్తపరచకుండా వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. పిల్లలు మన పరిస్థితిని తెలియజేస్తేనే న్యాయాన్ని తీరుస్తాడు. అందుకే గోజాడే ప్రార్థనకు వచ్చి మాటి మాటికి చేయవలసిన ప్రార్థనకు వచ్చి ఒక విధవరాళ్ళు తీసుకుని నేను ఎగ్జాంపుల్ చెప్తాడు, గుర్తుంటుందో లేదు మీకు, బాగా అందరికీ తెలిసిందే. తనకి న్యాయము తీర్చుట కొరకు ఆమె మాటి మాటికి ఏం చేసిందట? గోజాడింది. దేవునికి కూడా మనం దేవాలయానికి వచ్చి మన ఉద్దేశాన్ని తెలియచేయాలి. ఆయన న్యాయాన్ని తీరుస్తాడు. నువ్వు ఏది తెలియచేయకపోతే ఎలాగా? నీ తండ్రికి ఏదైనా నువ్వు తెలియచేస్తే కదా నీ అక్కర లేదా నీ అవసరత తీర్చబడుతుంది, నీ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. నీ కన్న తండ్రి దగ్గరే, నీ తల్లి దగ్గర నువ్వు తెలియజేస్తే ఏదైనా నువ్వు పొందుకుంటావు. మరి పరమ తండ్రికి, నిన్ను నిర్మించిన దేవునికి అన్నీ నువ్వు తెలియచేయాలి. దేవుడు న్యాయాన్ని చేయుటకు పిల్లరా తన పరిశుద్ధమైన దేవాలయాన్ని మనకి ఇచ్చినాడు. అందుకే న్యాయం ఇక్కడ దొరుకుతుంది. నేడు నీవు ఆశ్రయించి అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మేలును అనుభవించాలి. ఈ రాజు అనగా చక్రవర్తి అయిన దావీదు ఆయన సింహాసనం అక్కడ సమీపించున్నాడు. దేవుడు అన్ని విషయంలో నీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని పిల్లరా ఆయన ద్వారా మనం నేర్చుకోవచ్చు. రేపొద్దున పరలోక అంతిమ న్యాయాధిపతి ప్రభువు యేసే. నీ దేహముతో చేసిన మంచి పనే కానీ చెడ్డ పనే కానీ క్రీస్తు న్యాయపీఠ మీద ఒక దిన ముందు నిలువబడవలసి మనం ఉన్నది అని ఎరగాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో కనిపిస్తుంది పిల్లరా. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అక్కడ మనం నిలవాలి. పిల్లరా గమనించిన ఎలా దేవుని మందిరములో లేదా ఆయన సన్నిధిలో మరోటి ఏంటి ఉన్నదని మనం గమనిస్తే లేఖనాల్లో 7వ చరణంలో పిల్లరా 4వది మనం చూస్తే ఒక మాట కనిపిస్తుంది. అచ్చట నెమ్మది కలుగునగాక. ఏముందట అక్కడ? నెమ్మది కలుగునగాక. 7వ చరణంలో నీ ప్రాకారములో నెమ్మదిని కలుగునగాక, నీ నగరంలో క్షేమముండునగా. ఇక్కడ నెమ్మది అంటే అవసరమైన నేను తీసుకున్నప్పుడు ఇక్కడ గమనిస్తే 4వది నెమ్మది. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు దేవాలయానికి మనం వస్తున్నాం, ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నామంటే అది ఎక్కడైనా ఏ క్రైస్తవుడైనా నెమ్మదిని ప్రశాంతతను అనుభవించడానికే వస్తాడు. ఎందుకంటే లోకంలో ఎక్కడ దొరకనది, ఈ భూప్రపంచంలో ఎక్కడ లభ్యము కానిది ఒక్క దేవుని సన్నిధిలో ఆ నెమ్మది, ఆ ప్రశాంతత. నీ ఇంట్లో కూడా దొరకకపోవచ్చు, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర నీకు దొరకపోవచ్చు, నీ పేరెంట్స్ దగ్గర నీకు లభ్యము కాకపోవచ్చు, కానీ ఆయన సన్నిధిలో నీకు లభ్యమవుతున్నావు, ఉచితంగా నీకు అనుగ్రహింపబడుతున్నా ఈ నెమ్మది నీవు అనుభవించాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు పిల్లరా కీర్తిస్తూ, నీ ప్రాకారములలో నెమ్మది ఉన్నదే పిల్లరా. ఇది యెరూషలేము దేవాలయంలోకి వచ్చిన విషయం. ఆ ప్రాకారంలో నెమ్మది ఉంది. ఆ ప్రాకారంలో పిల్లరా ఆ నెమ్మది అనేది కనిపిస్తూ ఉంది. అశాంతితో మనం వెళ్తే నెమ్మది పొంది తిరిగి వెళ్ళగలం. చూడండి, షాలోమ్ అనే పదం ఇప్పుడు ఎక్కువ మంది
ఉపయోగిస్తూ ఉంటారు. క్షేమము గురించి తర్వాత పాయింట్ ఉంది, అక్కడ కనిపిస్తుంది. నీ నగరంలో క్షేమం ఉండగాక. నువ్వు క్షేమము అనే దాని గురించి, ఈ షాలోమ్ అనేది ఏదైతే ఉందో, పూర్వకాలం ఇదివరకు మాట చెప్పాను, సలాం అనేవారు. ఏంటది? ఈ షాలోముకు బదులు సలాం అని ఉపయోగించేవారు. ఇందులో నీ బాగు గూర్చి, నీ క్షేమాన్ని గురించి ఆలోచించే మనుషులుగా పిల్లరా, అంటే నువ్వు బాగుండాలని చెప్పడం, నువ్వు క్షేమముగా శాంతితో ఉండాలి, నెమ్మది కలిగి నీ బ్రతుకు ఉండాలని నీకు చెప్పడం. ఇక్కడ ఈ ప్రాకారాల్లో నెమ్మది ఉంది ప్రియ దేవుని. ఇది ఎత్తైన ప్రదేశం, ఎందుకంటే పర్వతం మీద ఈ యొక్క దేవాలయం నిర్మాణము జరిగింది. ఇక్కడ మందిరం మాత్రమే కాదు పిల్లరా, ఇశ్రాయేలు రాజా దాని ఏదో ఉందో, ఆ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, ఆ క్యాపిటల్ పిల్లల రాజధాని ఏదైతే ఉందో, ఆ యెరూషలేము అక్కడే ఉంది. దాని ప్రాకారాల్లో నెమ్మది ఉందనంటూ ఉన్నాడు పిల్లల. దావీదు పరిపాలన అక్కడే సాగింది. మీరు ఆ చరిత్ర పుస్తకాలు 12 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ప్రారంభం నుండి మనం చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. పరిపాలనకు, ఆరాధనకు క్షేత్రము కూడా, పరిశుద్ధమైనటువంటి స్థలము కూడా అదే. అందుకే పుణ్యభూమి అని అంటూ ఉంటారు, హోలీ ల్యాండ్. ఆ పరిశుద్ధ ప్రాంతానికి వెళ్ళాలని. ఆ కారణాన్ని యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురని మాట రాయబడి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ప్రియమైనరా, ఈ కీర్తన మనం చదవగలిగాం. దావీదు యథార్థమైన పాలనలో ప్రజలు 40 ఏండ్లు వారి జీవితంలో సౌఖ్యంగా జీవించారు. వారి బ్రతుకులో ఆనందదాయకంగా వారు ముందుకు వెళ్ళారు. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది పిల్లరా. రక్షణ లేని వారికి, ఆత్మ సంబంధమైన రక్షణ లేని వారికి నెమ్మది ఉండదు, నిద్ర కూడా పట్టదు. నిద్రపోవడం కూడా ఒక భాగ్యము. ఆ నెమ్మది నీకు ఇక్కడ దేవుడు ఇస్తాడు. ఆ నెమ్మది నువ్వు అనుభవిస్తే ప్రశాంతమైన నిద్రను దేవుడు నీకు ప్రసాదిస్తాడు పిల్ల. నెమ్మది మాత్రమే కాదు, వారిని బట్టి వారి జీవితం పిల్ల ఇతరులకు కూడా నెమ్మది అనేది, ప్రశాంతత అనేది ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి బాగుగా ఉంటే అతని బ్రతుకు వలన ఇతరులు నెమ్మది కలిగి ఉంటారు. ఒక వ్యక్తి బాగుగా లేకపోతే అతని బట్టి లేదా ఆమెను బట్టి ఇతరులకు కూడా నెమ్మది లేకపోవచ్చు. కనుక పిల్లరా, నెమ్మది అనే యొక్క సన్నిధిలో ఉంది. ఆ చరణంలో మరో మాట అన్నాడు, నీ నగరంలో క్షేమముండునుగా కానీ దేవవాక్యము తెలియజేస్తుంది. క్షేమము గురించి కనిపిస్తుంది పిల్లరా. 6వ చరణంలో గమనించిన యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, ఈ ప్రాకారం నెమ్మది కలుగును గాక అంటూ నీ నగరంలో క్షేమముండును గాక. అక్కడ క్షేమం ఉంది. క్షేమము చోటు చేసుకున్న కరువు వాటిలిన ఆయన క్షేమాధారుడు, ఆయన క్షేమాన్ని ఇవ్వగలవాడు, నెమ్మదినివ్వగలవాడు. ఆయన క్షేమాన్ని మనం అనుభవించాలంటే, మనము బాగుగా ఉండాలంటే ఇక్కడ దావీదు తెలియజేస్తున్నట్లు మన జీవితంలో పిల్లరా ప్రత్యేకంగా తెలియజేయబడిన మాటల ప్రకారంగా ఆలోచించాలి. అతల్య అనే రాణి ఉన్నంత కాలము నెమ్మదికి చాలా దూరస్తులుగా వారు ఉన్నారు. ఆమె చనిపోయిన పిదర ఇశ్రాయేలుకు చాలా నెమ్మది కలిగింది, నెమ్మదిని అనుభవించారు. అక్కడ ఆ క్షేమం ఉంది పిల్లరా. నీ నగరంలో క్షేమం అంటే దేవుని వాక్యం తెలియదు. ఆలయానికి మనందరికీ కావాల్సింది క్షేమం. ఎందుకు వస్తామంటే నా కుటుంబము, నా పిల్లలందరూ క్షేమకరంగా ఉండాలి. మనకు క్షేమకరమైన చోటు, మరో విధంగా చెప్పాలంటే ఇది ఒక ఆశ్రయపురం, దేవుని యొక్క శాంతికరమైన స్థలము పిల్లరా. ఈ ఆశ్రయపురం ఏదైతే ఉందో దేవుని దేవాలయము క్షేమము లేని వారందరికీ క్షేమాన్ని ఇస్తుంది. క్షేమము అనబడిన కరువులో ఉన్న వారికి దేవుడు సమృద్ధినివ్వగలడు. నీ ఇంటిలో సమృద్ధి కలుగుతుందంటే ఈ సన్నిధిని బట్టే, ఈ దేవాలయాన్ని బట్టే, మీ ప్రార్థనలు బట్టే అది దేవుని వలనే కలుగుతుందని మనం నమ్మాలి. అందరము క్షేమము కోరుకుంటూ మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్తే, ప్రతి వ్యక్తి క్షేమాన్ని మనం కోరుకుంటే తప్పకుండా అందరికీ మనం షాలోమ్ అని పిల్లరా వందనాలు మనం తప్పగా తెలియజేసేవరకు ఉంటాం. అన్న తల్లి కాకముందు గొర్రెలను పిల్లరా ప్రత్యేకంగా మందిరానికి వెళ్ళింది, కన్నీటితో ప్రార్థించింది. ముందుగా మనం చెప్పుకున్నట్లయితే ఆమె క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని అనుభవించింది.
సమూయేలు 1వ అధ్యాయము 1వ గ్రంథము పిల్లరా 21వ వచనంలో కనిపిస్తుంది. నీవు క్షేమముగా వెళ్ళుము అని అతడు దీవించాడు పిల్లరా. ఆమెకు దేవుడు సంతానాన్ని ప్రసాదించాడు. గొండురాల గురించి మనందరికీ తెలుసు. అమ్మా, నీవు నీ పెనిమిటియు క్షేమముగా ఉన్నారా, సుఖముగా ఉన్నారా అనే ప్రశ్నలు మనకి రాజుల గ్రంథాల్లో కనిపిస్తున్నాయి. ఈ మాట ద్వారా ప్రియ దేవుని సంఘమా, మనము క్షేమముగా ఉండాలి, ఇతరులను క్షేమకరంగా మనము ఉంచాలి, మనము నెమ్మదిని అనుభవించాలి, ఇతరు కూడా అనేకులు నెమ్మదిని అనుభవించాలి, మందిరముకు మేలు చేయాలి. చివరిగా అక్కడ అంటున్న మాట పిల్లరా, దేవుని మందిరానికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. దేవుని మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను అని 9వ వచనంలో ఉంటుంది. భూమి మీద ఉన్న మందిరములన్నిటి పిల్లరా గమనించినలా యెహోవా, ఆయన మందిరమునకు మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఒక మాట చెప్పి ముగిస్తా పిల్లరా. మలాకి గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, మనందరికీ తెలుసు. ఏమనంటూ ఉంటాడంటే, ఆయన యొక్క ధననిధి సమృద్ధిగా నింపబడాలంటాడు. ఆయన ధననిధి సమృద్ధిగా నింపబడాలి. మనం వస్తున్న వారి మన అందరి జీవితంలో ప్రేరణ కొలిది మనం ఇస్తున్న అర్పణలు, కానుకలన్నీ ఇదొక నిధి, దేవుని నిధి, మానవుని యొక్క విధి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఇతరులు పోషింపబడాలి. దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు అందరూ కూడా ఇదవలో. ఎందుకంటే మందిరమునకు మనం మేలు చేయాలి. ఆయన మందిరంలో ఉన్న సమృద్ధి దేవుడు నీకు ప్రసాదిస్తాడు. దేవుని మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించదనని దావీదు తలపోసాడు. తన బ్రతుకులో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, నెమ్మదిని అనుభవించాడు, గొప్ప కార్యాలు చూడగలిగినాడు. మనము కూడా దేవాలయంలో అన్నీ అనుభవించడానికి సిద్ధపడదాం. మందిరానికి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఎవరైనా నేను ప్రశ్నిస్తే ఎందుకు అడిగి వెళ్తున్నావు, అక్కడ ఏముందని అంటే, నా దేవుని మందిరంలో సంతోషం ఉంది. ఆ సంతోషం లోకంలో ఉన్నది కాదు, ఆ ఆనందం యొక్క అంత్యము పరలోకము. నా దేవుని మందిరంలో, నా దేవుని సన్నిధిలో శాసనాలు ఉన్నాయి, అవి పరిశుద్ధమైన శాసనాలు, అవి నా మదిలో పెట్టుకుంటాను. నా దేవుని మందిరంలో న్యాయం ఉన్నది, అక్రమకారులకు న్యాయం తీర్చేవాడైనా క్రమపరచువాడైనా నా దేవుని మందిరంలో, నా ప్రభు యొక్క సన్నిధిలో అక్కడ ప్రత్యేకంగా క్షేమం ఉంది. నా దేవుని మందిరములో నెమ్మది ఉన్నది. నా దేవుని మందిరములో నేను మేలు చేయాలి, అని ఎదుటి మేలు నేను అనుభవించాలి. ఆ నెమ్మదను, ఆ క్షేమాన్ని మనము అనుభవిస్తూ దేవునికి మనం ఉపకారాలుగా ఉంటూ అనేకులకు మనము దీవెనకరులుగా ఉండాలి. అలాంటి దీవెనకరులుగా, ఆశీర్వాదకరులుగా దావీదు వలె నిన్ను, నన్ను, మనందరినీ, మన సంఘమంతటిని దేవుడిలో పెట్టి యెరూషలేముని ప్రేమించేవారు వర్ధిల్లుదరన్నట్లు ఈ మందిరాన్ని ప్రేమించిన వారందరూ వర్ధిల్లుదరని మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్తే దేవుడు మన కుటుంబాలన్నిటినీ అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి దీవెనతో ఆయన నింపి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం పిల్లరా.